ఇక ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో గోపయ్య అనే రైతుకు చెందినటువంటి 6 ఎకరాల వరి పంట అగ్నికి ఆహుతైంది. గోపయ్య వరి పొలం పక్కన ఉన్నటువంటి రైతు పొలంలో వరి పంట కోసి మరాల వరి పంట వేసేందుకు కూడా కొయ్యలను తగలబెట్టారు. దీంతో ఆ మంటలు గోపయ్య వరి పొలానికి కూడా అంటుకొని కోతకు సిద్ధంగా ఉన్నటువంటి 6 ఎకరాల వరి పంట కాల్పోయింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న ఆనందపడ్డ రైతుకు కన్నీరే మిగిలింది. అన్నారుగూడెం దుగ్గినేని గోపయ్య గారు పొలం ముప్పుబడి 3 ఎకరాలు శుభ్రంగా కాలిపోయినది. అన్నారుగూడెం తల్లాడ మండలం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గోపయ్య అనే రైతు 6 ఎకరాల పొలంతో పాటు పక్కనే ఉన్న 2 ఎకరాల సుబాబుల తోట కూడా సాగు చేశాడు. ఈ క్రమంలో 6 ఎకరాల పొలంలో 6 ఎకరాల పంట పొలంలో మొత్తానికి వరి నాటాడు. దాంతో పాటుగా చేతికి వస్తుంది. రేపు ఎల్లుండో కోతకి వచ్చిన వరి పంట కాస్త ఒక్కసారిగా అగ్నికి ఆవుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా గోపయ్య అనే రైతుకు సంబంధించిన 6 ఎకరాల పొలంకు పక్కనే ఆనుకొని ఉన్న మరో రైతు సంబంధించిన పంట పొలంలో పంట ఇటీవల కాలంలో కోతకు రావటం, అతను పంట మొత్తాన్ని కూడా మిషన్ తో హార్వెస్టర్ తో కోసాడు. కోసిన తర్వాత కొయ్యకాలు మిగిలింది. మిగిలితే కొయ్యకాలు కూడా మరోసారి పంట వేసేందుకు రెండో పంట యాసంగి పంట వేసేందుకు ఆ రైతు సంబంధించిన ఆ కొయ్యకాలు కాస్త నిన్న సాయంత్రం పూట నిప్పు పెట్టడంతో ఒకసారిగా నిప్పు కాస్త మంటలు అంటుకొని పక్కనే పొలంలో ఉన్న గోపయ్య రైతుకు సంబంధించిన 6 ఎకరాల పంట పొలం కూడా వరి పంట కూడా పూర్తిగా దగ్ధమైంది. దాంతో పాటుగా ఆ వరి పంటతో పాటుగా పక్కనే 2 ఎకరాల సుబాబుల తోట, ఇదే గోపయ్యకు సంబంధించిన 2 ఎకరాల సుబాబుల తోట కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. మొత్తంగా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి గోపయ్యకు సంబంధించిన ఈ 6 ఎకరాల వరి పంటతో పాటుగా 2 ఎకరాల సుబాబుల తోట కూడా పూర్తిగా సుమారు 15 లక్షలకు పైచిలకు నష్టం వాటిల్లినట్టు గోపయ్య రైతు కూడా వాపోతున్న పరిస్థితి. స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లాడ పోలీస్ స్టేషన్ లో గోపయ్య రైతు సదరు పక్కన పంట పొలం పక్కన ఉన్న రైతుకు సంబంధించిన నిప్పు పెట్టిన రైతుకు సంబంధించి దాంతో పాటుగా అతని అసిస్టెంట్ అంటే జీతగా కూలీ వ్యవహరించిన అతనితో పాటు పంటకి నిప్పు పెట్టిన కొయ్యకాలకు నిప్పు పెట్టిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులతో పాటు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు కూడా అన్నారుగూడెం గ్రామానికి సంబంధించిన గోపయ్యకు చెందిన పంట ఎక్కడైతే కాలిపోయిందో ఆ పంటతో పాటుగా సుబాబుల తోటను కూడా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా తనకు నష్టపరిహారం ఇప్పిస్తే బాగుంటుందంటూ మాత్రం గోపయ్య వాపోతున్న పరిస్థితి పడుతుంది. పూర్తిగా ఆయన ఆ పంటకు 6 ఎకరాల వరి పంట సుమారుగా దాదాపు 10 లక్షలు పైగా పెట్టుబడి పెట్టినట్టు కూడా చెప్తున్నాడు. దాని పక్కన గోపయ్యకు సంబంధించిన 6 ఎకరాల పంట పొలం పక్కన ఉన్న 2 ఎకరాల సుబాబుల తోటలో కూడా సుమారు 10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాం. సుమారు 15 నుంచి 20 లక్షల వరకు తనకు అప్పుగా మిగిలిందంటూ మాత్రానికి గోపయ్య వాపోతున్న పరిస్థితి నెలకొంది. థాంక్యూ రజనీకాంత్.